హీరో విశ్వక్సేన్ హీరోకి సంబంధించినటువంటి సినిమా ఏదైతే లైలా సినిమా ఉందో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ సినిమాలో నటుడైనటువంటి పృథ్వీ చేసినటువంటి ఒక చిన్న వ్యాఖ్య ఈరోజు పెద్ద ఎట్లా అంటే అది గాలికోయదాన్ని గోసికి తగలబెట్టుకున్నట్లయింది. అది ఒక చిన్నదే ఆయన చేసినటువంటి వ్యాఖ్య కావచ్చు, కానీ ఒక చిన్న వ్యాఖ్యతోని ఈరోజు విశ్వక్సేన్ హీరోతో పాటు నిర్మాతలు చిత్ర బృందం మొత్తం గిలగిల కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఏకంగా దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో బాయ్కాట్ లైలా అనేటటువంటి హ్యాష్ ట్యాగ్తోని గత 24 గంటలుగా మొత్తం సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతుంది. దీనికి అంత కారణం ఎవడంటే వాడు పృథ్వీగాడు. వాందేం పోతుంది చెప్పండి. వాడు ఈరోజు ఈ పార్టీలు ఉంటాడు, రేపు ఇంకో పార్టీలు ఉంటాడు. వాని వల్ల అంతగా నష్టపోయేది మాత్రం పాపం హీరోలు నిర్మాతలు. వాడి కూలికి వచ్చిన కుక్కలాక వాని పైసలు వాడు తీసుకొని వాడు వెళ్ళిపోతాడు. మరి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాడో ఏందో తెలియదు, కానీ వాడు చేసినటువంటి చిన్న కాంట్రవర్సీ ఎవరినో మెప్పించడానికి ఇంకో పార్టీని తక్కువ చేసి చూడడం, సచ్చినపాంని మళ్ళీ చంపే విధంగా ప్రవర్తించి 150 గొర్రెలు ఉండే తర్వాత చూస్తే 11 ఉన్నాయని చెప్పి ఏదో కాంట్రవర్సీ చేసి హైలైట్ అయిదాం అనుకున్నాడు. కొంతమంది టీడీపీ కావచ్చు, జనసేన కార్యకర్తల దగ్గర నేను హీరోని అయితే అనుకోవచ్చు, కానీ ఒక్కసారిగా రాత్రికి రాత్రే సోషల్ మీడియా మొత్తం ఇది పెద్ద ఇష్యూ కింద మారింది. బాయ్కాట్ లైలా. దాంతోపాటు సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే మేము హెచ్డి ప్రింట్ తీసి ఆన్లైన్లో పెట్టేస్తాం, ఎట్లా నీ సినిమా ఎట్లా నడిపిస్తావో చూస్తామని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేయడంతో ఈరోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి అయింది. ఒకసారి పృథ్వీ మాటలు విందాం. పృథ్వీ ఏం మాట్లాడినా మీరు ఒకసారి వినండి. తర్వాత స్వయాన హీరో గారు వచ్చి కూడా సారీ చెప్పడం కూడా జరిగింది. ఒకసారి మనం పృథ్వీ మాటలు వినండి. వాడి నోటి దూల ఎట్లుంటుంది అవలేగాడు. లాస్ట్కు వాడు మేకల సత్య అంట. ఇదే 150 మేకలు ఉన్నాయంట. తర్వాత మేకల సత్యని పట్టుకరండి అన్నప్పుడు మళ్ళీ సినిమా ఎండింగ్లో ఈయన రిలీజ్ చేసేటప్పుడు చూస్తే 11 ఉన్నాయంట. అంటే వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికల్లో 151 సీట్ వచ్చింది, ఈసారి 11 సీట్లు వచ్చినాయి. అట్లా వాళ్ళని కించపరిచే విధంగా ఈయన మాట్లాడడంతో మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ పెద్ద మొత్తంలో దీన్ని ట్రెండింగ్లోకి తీసుకురావడంతో ఇప్పుడు సినిమాకి చెప్పుకోలేనంత నష్టం ఏర్పడ్డది. స్వయంగా దీని మీద చాలామంది నిర్మాతలు, పెద్ద నిర్మాతలు, బండ్ల గణేష్ కూడా వచ్చి మాట్లాడి ఇటువంటి ఎవరో కొంతమంది అనామకులు దిక్కులేని వాడు అసలు మా సినిమాకే సంబంధం లేనివాడు వచ్చి ఈ రకంగా చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి తమ్మారెడ్డి, భారత్, అజయ్ పెద్ద నిర్మాతలు, హీరోలు కూడా వచ్చి ఈరోజు క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చింది. ఇట్లుంటుంది నోటి దూల. వాంది ఏం పోతుంది. నా స్టేజ్లో జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు, అతను నటించాడు సినిమాలో. కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తాను, మీరు కూడా ఎదురు కూడా సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమా చంపేటాను అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అదే సార్, అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా రాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది, సపోర్ట్ లైలా అంతే. ఇట్లా ఎవరైతే వాడు చేసినటువంటి చిన్న తప్పిదం వల్ల హీరో గారు వచ్చి క్షమాపణ చెప్పి సార్ మా దగ్గర అటువంటిది ఏం లేదు, యాక్చువల్గా ఉన్నట్లున్నది, నిజంగా చెప్పాలంటే అదేదో స్టోరీ ఉన్నట్లున్నది, కానీ ఒక్కసారిగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తెలుగు వాళ్ళంతా పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ఈ రకంగా క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చింది. ఇదే పృథ్వీ గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. వైఎస్ఆర్సీపీలో ఉండి వాళ్ళ పార్టీ కూడా పనిచేసిండు, పెద్ద కటింగ్లు ఇచ్చిండు, పాటలు పెట్టిండు.
వైఎస్ఆర్సీపీ కూడా ఈయననేం తక్కువ చేయలే. ఈయనకు అత్యుత్తమమైనటువంటి పదవి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కట్టబెట్టింది దీనికి. మరి అత్యంత పవిత్రంగా భావించి దాన్ని ఎంతో జాగ్రత్త నిర్వహించాల్సినటువంటి పదవిని వీడు చేసినటువంటి కంపు పని వల్ల పార్టీ విని సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేస్తే దాంట్లో పెద్ద తప్పేముంటుంది చెప్పండి? ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే వాడేం చేసిండు, మళ్ళీ అక్కడి నుంచి ఆ పార్టీలోకి వెళ్ళి బయటికి వచ్చిండు. బయటకు వచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ ప్లాట్ఫారాల మీద వైఎస్ఆర్సీపీ మీద, జగన్ మీద మళ్ళా నోటికి వచ్చినంత ఇష్టం వచ్చినట్లు తిట్టడం మొదలుపెట్టిండు. రీసెంట్గా మరి టీడీపీలోనో దేంట్లోనో జాయిన్ అయినట్లున్నాడు. గతంలో మనం ఒకసారి పృథ్వీ ఈ రకంగా చేయడానికి కారణమైనటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆయనని వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరించడానికి ఒక పెద్ద కారణం అయితే ఉన్నది. ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆయనని వైఎస్ఆర్సీపీ నుంచి బహిష్కరించకుంటే కూడా పెద్ద ఎత్తున ఇదే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా దుమ్మెత్తి పోసేవాళ్ళు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేటటువంటిది అత్యంత పవిత్రమైనది. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కావచ్చు, హిందువులంతా అత్యంత భక్తి శ్రద్ధలతో అక్కడికి వెళ్తుంటారు. అక్కడ అత్యంత ఆయన చైర్మన్ పదవి ఇస్తే దాన్ని ఎంత జాగ్రత్త నిర్వహించాలి. ఆయన కింద పనిచేసేటటువంటి ఉద్యోగులతోని ఏ రకంగా ప్రవర్తించడం మీరు ఒక్కసారి మీకు ఆడియో వినిపిస్తా, వినండి. హలో, ఓకే నేస్తాం సార్. అంత కోపంగా చెప్పకండి సార్ ప్లీజ్. నువ్వు అంటే నాకు ఇస్తాం. ఐ లవ్ యూ. గుడ్ నైట్. హలో హలో సార్ చెప్పండి. హలో హలో, ఏంటమ్మా డిస్టర్బ్ చేసాం అది ఇది అని అంటారు. పడుకున్నారేమో అని సార్. అవుతున్నావా? ఇప్పుడే తిని పడుకున్నాను. రేపు ఉందా డ్యూటీ? తెలీదు ఇంకా. పొద్దున్నే చెప్తున్నాను. అన్నం తింటప్పుడు గుర్తురాలదా? ఎవరు వచ్చారుగా? ఏ అలా అడిగారు? ఎందుకు గుర్తు వచ్చా అన్నా. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ కొడుకున్నాడు సార్. నేను వర్షంలో తడుచుకుంటూ వచ్చాను సార్ వచ్చేటప్పుడు. అవునా? ఎప్పుడు నేను వచ్చి డ్రాప్ చేసాను కదా. బండిలో వచ్చేటప్పుడు ఈ గెస్ట్ హౌస్ నుంచే వచ్చాను నేను. పద్మావతి గెస్ట్ హౌస్. ఆగవచ్చు కదా. పద్మావతి గెస్ట్ హౌస్ మీరు అదేంటది అందరూ ఉన్నారుగా, క్యాబిన్ ఏదో పెట్టున్నారు. ఇప్పుడు కూడా చూపించారు న్యూస్ లో. ప్రోగ్రామ్ చూసావా దాంట్లో? ప్రమోషన్ నీకు ఫోటోలు పెట్టరా మంచి అన్నా. మీరు కనిపించలేదు వాళ్ళు. నేను డ్రింక్ చేయట్లేదురా 1 year నుంచి. ఇంకో మార్చి వరకు చేయను. డ్రింక్ అయితే చేయడంట, కానీ ఇట్లా ఆయన కింద పనిచేసే వాళ్ళని ఈ రకంగా మాట్లాడతాడు. డ్రింక్ చేయడం మొదలు పెడితే నీ దగ్గర కూర్చొని చేస్తాం. తప్పకుండా సార్. అయినా మీరు కనిపించుకుంటూనే వెళ్ళిపోయారు. నీతో కూర్చొని దగ్గర కూర్చొని కంపెనీ చేస్తాం. అలాగే తప్పకుండా. అంటే అలాగే సార్ తప్పకుండా. ఏం చెప్పారు సార్ మీటింగ్ లో? నువ్వు గుండెల్లో ఉన్నావు. గుండెల్లో ఉన్నదంట.
ముసలోడు చెప్తారు ఆ మాట మీరు. నువ్వు గుండెల్లో ఉన్నావు అది హార్ట్ఫుల్ గా చెప్తున్నా. అదే సార్, ఆ మాట చెప్పినప్పుడంతా ఒక సంతోషం వెళ్ళిపోతుంది నాకు. నువ్వు అంటే ఎందుకు మరి అంత అంత ఇష్టం, మరి ఎందుకు వచ్చిందో తెలియదు. అయ్యి బాబు, ఎందుకు సార్? ఏమో మరి, ఏదో ఒక రీజన్ ఉంటారు కదా. ఏమో మరి లేదన్నా అర్థం కావట్లేదు ఎందుకు వచ్చింది. ఎవరైనా ఏమంటారు కామెడీ చేయకుండా చెప్తాను. సరే అయినా ఇవాళ మీరు కనిపిస్తున్నా నేను సరేంటి సార్, నేను వెయిట్ చేశాను కూడా బయట చాలా సేపు నుంచున్నాను. సరేమో సరేమో చూద్దామని. వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను నేను. చెవు మనం ఎక్కడ వస్తావు అని చెప్పి భయం వేసి ఆగిపోయా. ఎప్పుడు? మధ్యాహ్నం ఎక్కడి నుంచి? రూమ్ లోకి వద్దాం అనుకున్నాను. మహానుభావుడు ముసలోడే కానీ వచ్చాను కూడా రావడం ఉంది చేస్తుంది అడ్రస్. సరే అది పొద్దున్న ఈవినింగ్ టీసీఆర్కి వస్తాను అని చెప్పారట. ఏమి కూడా వద్దాం అనుకున్నా, వచ్చాను గట్టి వచ్చి పట్టుకున్నాను అనుకో, ఒక్కరి పోలీసు ఏం చెప్పాలి అప్పుడు నేను. నేను అరుణ్ కదా, ముందు అరుస్తావు కదా. ఎందుకు అరుస్తాను? అరుణ్ కదా, తెలియకుండా అంటే మీరెవరో తెలియదు, నాతో మాట్లాడట్లేదు అంటే అరుస్తా. తెలుసు కదా. సరే అయితే చెప్పు. సరే ఏం చెప్తారు సార్ మీటింగ్ లో? వాళ్ళు చెప్పండి. చెప్తాను 2 minutes కాఫీ తాగి చెప్తాను. సరే సార్. ఇది ఇప్పుడు మాట్లాడేటువంటి ఆడియో ఉంది కదా, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉండి అత్యంత పవిత్రమైనటువంటి పదవిని ఆయన నిర్వహించాల్సినటువంటి వ్యక్తి ఈ రకంగా కింద స్థాయి ఉద్యోగులని లైంగికంగా ఈ రకంగా ఆడియో కాల్స్ బయటికి రావడంతో ఆయనని ఆ చైర్మన్ పదవి నుంచి తప్పించారు, పార్టీల నుంచి బహిష్కరించారు. దాంట్లో ఏం తప్పులేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు పెద్ద ఎత్తున పృథ్వీని కావచ్చు, వైఎస్ఆర్సీపీని కావచ్చు, ఒక కామాంధునికి అత్యున్నతమైనటువంటి పవిత్రమైనటువంటి విమర్శించారు. వీడిని పార్టీలోకి వెళ్ళి వెళ్ళగొట్టిండ్రు. వీడు ఆ పార్టీలోకి వెళ్ళి పోయి మళ్ళీ ఈడ పోయి ఈ రకంగా మాట్లాడుతుండ్రు. ఆ పార్టీ మీద ఆ రకంగా వాళ్ళు ప్రవర్తించారని చెప్పి ఇట్లా ఈ లంగమాటలు మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పండి. అంతిమంగా ఈడీడు బాగానే ఉంటాడు కానీ వీని కూలి విడి తీసుకుపోతాడు కానీ అంతిమంగా హీరో కానీ సినిమాలకు కానీ నష్టం చేకూరుస్తుంది. ఏది ఏమైనా కొంత రాజకీయాలకు సినిమాలు అని లాగకపోవడం కూడా చాలా ఉత్తమం. ఎందుకంటే సినిమా అనేటటువంటిది ఏ పార్టీకి సంబంధించింది కాకుండా ఉండాలి. సినిమా అనేటటువంటిది ప్రజలకు కొంత ఏదన్నా మంచి మెసేజ్ ఇవ్వాలి, వినోదాన్ని ఇవ్వాలి. సినిమాని కూడా మనం ఆ రకంగానే చూడాలి. కానీ మరి ఈ మధ్యలో అయితే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో సినిమా అనేటటువంటిది ఒక భాగం అయిపోయింది. ఇది ఎంతైనా సినిమా ఇండస్ట్రీకి కానీ రాజకీయాలకు కానీ మంచిది కాదు. పృథ్వీ చేసింది అయితే 100కు 200% తప్పు. దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఏదన్నా సినిమాల వేదికల మీద ఎవరన్నా ఈ రకంగా రాజకీయాలకు సంబంధించినటువంటి మాట్లాడి ఒకరిని ఏ పార్టీ అయినా కావచ్చు, ఒకరిని కించపరిచే విధంగా మాత్రం మాట్లాడితే అంతిమంగా సినిమాకు నష్టం జరుగుతుంది, సినిమా ఇండస్ట్రీకి నష్టం జరుగుతుంది. ఒక సినిమా కోసం కొన్ని వందల వేల మంది పనిచేస్తారు, కొంచెం వందల మంది వేల మంది కుటుంబాలు దాని మీద ఆధారపడి బతుకుతాయి. మరి ఇటువంటి కొంతమంది జ్ఞానం లేనటువంటి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులను పెట్టుకొని ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది.